బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను కించపరిచేలా విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశాడంటూ గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26న హైదరాబాద్ లో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన విజయ్ దేవరకొండ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ కామెంట్స్ ఆదివాసులను అవమానించేలా ఉన్నాయంటూ గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఈవెంట్ జరిగిన మరుసటి రోజే ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపు నగర్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వివాదంపై విజయ్ దేవరకొండ క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్డ్ తెగలు వారిని తాను ఎంతో గౌరవిస్తానని అన్నారు. ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. అయితే ఈ వివాదం సద్దుమణిగిద్దనేలోగా తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. ఆయనపై గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను కించపరిచేలా విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశాడంటూ గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26న హైదరాబాద్ లో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన విజయ్ దేవరకొండ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ కామెంట్స్ ఆదివాసులను అవమానించేలా ఉన్నాయంటూ గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఈవెంట్ జరిగిన మరుసటి రోజే ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపు నగర్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వివాదంపై విజయ్ దేవరకొండ క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్డ్ తెగలు వారిని తాను ఎంతో గౌరవిస్తానని అన్నారు. ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. అయితే ఈ వివాదం సద్దుమణిగిద్దనేలోగా తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. ఆయనపై గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.